గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి చాలా థ్యాంక్స్, ఎందుకంటే 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేశారు కదా. చెప్పాను కదా 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే ఒక ఆర్డినో ప్రాజెక్ట్ చేద్దాం కదా అని. అండ్ గ్యారంటీగా అయితే ఆర్డినో ప్రాజెక్ట్ అయితే వచ్చింది మన ఛానల్లో వీడియో. అండ్ అలాగే ఇంకో 300 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తే ఒక క్యూఏ వీడియో చేద్దాం. చాలా కమెంట్స్ అయితే వస్తున్నాయి కదా. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఎవరైనా ఫాలో కొట్టకపోతే వెళ్ళి ఫాలో కొట్టుకోమా. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ వచ్చేసి తెలుగు టెక్ ఎక్స్పెరిమెంట్స్ విత్ సాయి. సేమ్ ఇదే లోగో అక్కడ ఉండిద్ది, వెళ్ళి ఒకసారి చెక్ చేయి. ఈ రోజు మనం ఒక లేజర్ అలారం సెక్యూరిటీ సిస్టమ్ తయారు చేయబోతున్నాం. అదే మూవీస్ లో చూస్తారు కదా, లేజర్ ఏదైనా దానికి ఆబ్స్టికల్ అడ్డు పెట్టినా సరే, ఏదైనా అడ్డుపడినా సరే మీకు బజర్ అయితే మోగుతుంది కదా, అలాగైతే మనం తయారు చేద్దాం. గైస్ మన ప్రాజెక్ట్ కి కావాల్సిన కాంపోనెంట్స్ వచ్చేసి ఒక 2.2K రెసిస్టర్, ఒక LDR సెన్సార్ అయితే కావాలి, అలాగే ఒక BC547 ట్రాన్సిస్టర్ అయితే కావాలి. అండ్ వీటన్నిటిని రన్ చేయడానికి మనకు ఒక 3.3V లిథియం బ్యాటరీ అయితే కావాలి. మనకి ఆబ్స్టికల్ వచ్చిందని అలర్ట్ చేయడానికి ఒక బజర్ అయితే కావాలి. అండ్ మనకు కావాల్సిన కాంపోనెంట్స్ అయితే ఇవే. మన ప్రాజెక్ట్ డిజైన్ వచ్చేసి ఇలాగైతే ఉండిద్ది. కింద ఒక PC షీట్ అయితే వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మన లేజర్ లైట్. అండ్ మనకి ఇక్కడ మిర్రర్స్ ఇవి. అండ్ ఇప్పుడైతే మనం ఇక్కడ అదే లేజర్ అయితే పంపిస్తాము. అప్పుడు మన LDR సెన్సార్ అనేది ఇక్కడ ఉండిద్ది. అప్పుడు ఎప్పుడైతే మనం ఇక్కడ ఏదైనా ఆబ్స్టికల్ అడ్డు పెడతామో అప్పుడు మనకి ఇక్కడ అయితే బజర్ సౌండ్ అయితే మోగిద్ది. అండ్ ఈ కాంపోనెంట్స్ అన్ని ఇప్పుడు నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న సర్క్యూట్ లాగా మీరు సాల్డరింగ్ అయితే చేసుకోండి. అండ్ నేను ఇప్పుడు ఆ సర్క్యూట్ అనేది సాల్డరింగ్ చేసి మీకు చూపెడతాను. గైస్ చూడండి, సింపుల్ గా సర్క్యూట్ అయితే రెడీ అయిపోయింది. బాగా గోల్ చేస్తుంది ఇది. ఇక్కడ ఒక స్విచ్ యాడ్ చేసుకుంటే అయిపోయింది. మీరు సర్క్యూట్ లాగానే అక్కడ స్విచ్ అయితే ఇచ్చాను, ఇక్కడ ఇవ్వలేదు. అండ్ ఒక లేజర్ లైట్ అయితే కావాలి. సింపుల్ గా మన LDR సెన్సార్ ఉంది కదా, అక్కడ ఎప్పుడైతే మనం లేజర్ వేస్తామో అండ్ చూడండి అయిపోయింది బజరు. ఒక PVC షీట్ అయితే కావాలి, ఎందుకంటే మన బేస్ అయితే ఇదే. అదే కొన్ని పైప్స్ అయితే కావాలి. అండ్ ఎందుకంటే ఇది మనకి ఫ్రేమ్ అయితే రావాలి కాబట్టి మనం పైప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మనకి చిన్న స్లైసెస్ ఆఫ్ మిర్రర్స్ అయితే కావాలి. అండ్ చూడండి చాలా చిన్నవి, మనకి శారీస్ లో గట్టా రికవర్ చేసుకోవచ్చు. చూడండి చాలాసేపు కష్టపడిన తర్వాత నీట్లీ ఫ్రేమ్ అయితే వచ్చింది. ఫ్రేమ్ మీరు ప్రాపర్ గా అయితే బిల్డ్ చేయండి. అంటే ఎగుడు దిగుడు కాకుండా కరెక్ట్ గా లెన్స్ చూసి డిజైన్ చేయండి. చూడండి అసలు ఎంత బాగుందో. అండ్ ఇప్పుడు మన లేజర్ లైట్ ఉంది చూడండి, సింపుల్ గా మనం ఇటు పెడదాం. అండ్ మన మిర్రర్స్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అండ్ ఇక్కడ మన LDR సెన్సార్. మన సర్క్యూట్ అనేది ఇక్కడైతే స్టిక్ చేద్దాం నీట్లీ ప్రాపర్ గా. ఇంకా చూడండి మన సర్క్యూట్ డయాగ్రామ్ బట్టి నీట్లీ అయితే నేను ఇక్కడ స్టిక్ చేసుకున్నాను. అండ్ ఒక బజర్ అండ్ మన స్విచ్ యాడ్ చేయమన్నాను కదా. అండ్ ఇది వచ్చేసి మన సెల్ఫ్ లాక్ స్విచ్. అండ్ ఇది వచ్చేసి మన సర్క్యూట్ డయాగ్రామ్. BC547 ట్రాన్సిస్టర్ ని చిన్న PC షీట్ మీద మౌంట్ చేస్తాను. అండ్ బ్యాటరీ డ్యూయల్ సెల్ టైప్ వేసుకొని మౌంట్ చేస్తాను. అండ్ ఇక్కడ మన LDR సెన్సార్ వచ్చేసి ఇక్కడ ఉండిద్ది. లైట్ అడ్జస్ట్ చేస్తూ మన స్లైసెస్ ఆఫ్ మిర్రర్స్ అయితే స్టిక్ చేయాలి. లేజర్ లైట్ ఇక్కడ పడేటట్టు సెట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే నేను స్విచ్ ఆన్ చేస్తాను. చూడండి బజర్ సౌండ్ వచ్చిందా. అండ్ మన స్విచ్ పెట్టుకోవడం వల్ల మనకి నచ్చినప్పుడు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. లేజర్ ని అడ్జస్ట్ చేస్తూ మన ఫ్రేమ్ కి అయితే గ్లూ గన్ తో అయితే మిర్రర్స్ అయితే స్టిక్ చేసేద్దాం. లాస్ట్ లో చూపెట్టేస్తా, చూసాను మరి. గైస్ చూడండి నీట్ వెనకమాల ఉన్నాడు స్కోప్ పెట్టు, అటు కాదు వెనకమాల బ్యాక్ సైడ్. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి IAS IPS పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. ల్యాబ్ లో వీడియో అక్కడక్కడ కట్ చేస్తాను, అంటే రికార్డ్ చేయలేదు. అండ్ చూడండి ఎంత క్రేజీగా అవుతుంది అవుట్పుట్. స్కూల్ కి తీసుకెళ్ళాలనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ అయితే ఇది. అండ్ చూడండి ఎప్పుడైతే నేను స్విచ్ ఆన్ చేస్తానో మనకి బజర్ అయితే వస్తుంది. అండ్ మన లేజర్ లైట్ అయితే పెట్టేద్దాం. అండ్ చూడండి ఇక్కడ నేను లేజర్ ఎప్పుడైతే దీని మీద వేస్తానో
అండ్ ఎప్పుడైతే లేజర్ వేస్తానో అప్పుడు మనకి సౌండ్ అయితే అయిపోద్ది. అండ్ ఇది ఎందుకంటే ఇలాగా సరిగ్గా వర్క్ అవ్వట్లేదంటే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మన అడ్జస్టింగ్. చాలా టైం పెట్టి తీసుకున్నాను నేను, లిటరల్లీ దూల తీరిపోయింది. ఏమిటండి మీరు మాట్లాడేది? అయితే ఇక్కడ మీకు చెప్పిన స్లెసెస్ ఆఫ్ మిర్రర్స్ అయితే అంటించలేదు, అవి సరిగ్గా వర్క్ అవ్వలేదు. అండ్ నేను చిన్న మిర్రర్స్ అయితే పగలగొట్టి అంటించేసాను నీట్లీ. మన ఎల్డిఆర్ సెన్సార్ అయితే ఇక్కడ ఉండిద్ది. అండ్ ఇది వచ్చేసి మన సర్క్యూట్. అండ్ మీకు సర్క్యూట్ డయాగ్రామ్ ఫస్ట్ ప్లే చేశాను కదా, అండ్ దాన్ని బేస్ చేసుకొని మీరు సాల్డరింగ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు అసలు లేజర్ మీకు కనబడట్లేదు కదా, ఇప్పుడు కనబడుతుంది చూడండి. గైస్ చూడండి, ఇప్పుడు లేజర్ బీమ్స్ మీకు కనబడుతున్నాయా? కనబడుతున్నాయి కదా. అండ్ ఇప్పుడు ఈ లేజర్ బీమ్ లో మనం అడ్డు పెట్టాం చూడండి. మన లేజర్ బీమ్ లో స్టార్టింగ్ ఇక్కడ చూడండి, మీకు కనబడట్లేదా? అండ్ ఇప్పుడు చూడండి, ఎక్కడైనా చూడండి చాలా క్రేజీగా అయితే ఉండిద్ది. గ్యాస్ వీడియో లాస్ట్ లో చూసారు కదా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ అవ్వండి, గ్యారంటీగా మీకు డౌట్ అయితే క్లారిటీ చేస్తాను. అండ్ అంత కాకపోతే కమెంట్స్ లో కమెంట్ చేయండి, రిప్లై చేస్తాను. ఎంతమంది స్కూల్ కి ప్రాజెక్ట్ తయారు చేసి పట్టుకెళ్ళారో కంపల్సరీ కమెంట్ చేయండి అబ్బా, నాకు తెలియదు కదా ఎంతమంది తయారు చేశారని. అలాగే కమెంట్స్ చేయమన్నాను కదా అని ఒక బ్రో అయితే కమెంట్ చేశాడు, ఏంటంటే బ్రో నాకు మనీ సెండ్ చేయని. నాకు కూడా అలాగే అనిపించింది, అసలు నేనేం కమెంట్ చేయమంటే ఏం కమెంట్ చేస్తున్నారు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి సబ్స్క్రైబ్ చేసుకో బిగులు. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకో. అండ్ నా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేసుకో. నెక్స్ట్ వీడియో కోసం వేచి ఉండండి. అండ్ మళ్ళీ కలుద్దాం. బాయ్.